హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిస్టింక్టివ్ ఫ్యాక్ట్ ట్యూబ్. ఈ వీడియోలో మనం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రేపే స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఈ వీడియోలో మనం బీజీటీ ప్రివ్యూ, ఇంకా ఎక్స్పెక్టెడ్ ఎక్సై, ఇంకా బీజీటీ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ 200 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ ఛానల్లో లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ అప్లోడ్ చేస్తాం. ఫస్ట్, ఈ సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ పర్త్ స్టేడియంలో ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ రేపు అంటే 22 ఫ్రైడేన 7:50 AM స్టార్ట్ అవబోతుంది. ఇంకా ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్లో ఇంకా డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో వస్తుంది. ఇంకా పిచ్ చూసుకుంటే పేస్ ఫ్రెండ్లీ వికెట్. పేసర్స్కి ఈ పిచ్లో చాలా హెల్ప్ దొరుకుతుంది. నెక్స్ట్, ఈ మ్యాచ్లో ఎవరు ఫేవరెట్స్గా వస్తారు అనేది డౌట్గా ఉంది. ఎందుకంటే మన టీమిండియా చూసుకుంటే లాస్ట్ 4 ట్రోఫీస్ మనమే గెలిచాం. ఇంకా వాటిలో 2 వాళ్ళ హోమ్ గ్రౌండ్లోనే గెలిచాం. ఆస్ట్రేలియా చూసుకుంటే ఓవరాల్గా ఇండియా ఇంకా ఆస్ట్రేలియా చూస్తే 107 మ్యాచెస్ ఆడాయి. వాటిలో టీమిండియా 32, ఆస్ట్రేలియా 45 గెలిచాయి. మిగతావి టై అయ్యాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే మనందరికీ తెలిసిందే, ఈ మ్యాచ్కి రోహిత్ శర్మ ఆడట్లేదు. కొత్త కెప్టెన్గా బూమ్రా వచ్చారు. బూమ్రా ఎలా లీడ్ చేయబోతున్నారు అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. నెక్స్ట్, టాస్ విషయానికి వస్తే ఈ స్టేడియంలో బ్యాటింగ్ చేసిన టీమ్స్ అన్ని మ్యాచెస్ గెలిచాయి. అందువల్ల టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంది. లేక బౌలింగ్ తీసుకొని ఆశ్చర్యపడాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే మనం ఫస్ట్ చెప్పుకున్నట్టు ఇది పేస్ ఫ్రెండ్లీ వికెట్. ఇక మన టీమిండియా ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే మన టీమిండియా పేస్ అటాక్ని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి నితీష్ కుమార్ రెడ్డి చేత డెబ్యూట్ చేయించే అవకాశం ఉంది. ఇక మన టీమిండియా యొక్క ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఫస్ట్ జైస్వాల్ ఇంకా కేఎల్ రాహుల్ కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, జడేజా, ఇంకా ఎన్కేఆర్. ఇంకా బౌలింగ్లో చూసుకుంటే ఆకాశ్దీప్ లేదంటే హర్షిత్ రాణా, వీళ్ళిద్దరిలో ఒకరిని ఆడించే అవకాశం ఉంది. నెక్స్ట్ బుమ్రా, నెక్స్ట్ సిరాజ్ ఆడే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.